ప్రధానంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారులని సంప్రదించడానికి గల కారణాలేంటమ్మా? యాక్చువల్‌గా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటిదంటే జీవో నెంబర్ 97 అని చెప్పేసి ఒక శక్తి స్కీమ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా ఇంప్లిమెంట్ చేసినారు. దానివల్ల మేము పాలిటెక్నిక్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందులే తప్ప దాని ద్వారా మాకు జరిగే లాభాలనేవి ఏం లేదు. 10వ తరగతి నుంచి మేము ఇక్కడికి డిప్లొమాకి రానికి గల మెయిన్ రీజన్ ఏంటిదంటే టెక్నికల్గా మేము ఆలోచిస్తాం. టెక్నికల్ వేలో వెళ్తే బీటెక్ అనేది ఈజీగా అవుతుంది అని చెప్పేసి మేము దీంట్లోకి వస్తే వాళ్ళు లాటరల్ ఎంట్రీ అనే ఆప్షన్ తీసేసి బీటెక్ మీరు వెళ్ళలేరు అని చెప్పేసి మాకు ఒక లేబర్ కింద మమ్మల్ని వర్క్ చేయమని అంటే అసలు ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్కరు అసలు ఏం చేయాలి? ఇప్పటి వరకు ఇండియా అనేది ఒక డెవలప్డ్ కంట్రీ కాలేదు. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటిది, అన్ని కంట్రీస్ మోస్ట్లీ అన్ని డెవలప్డ్ కంట్రీసే ఉన్నాయి. ఇండియా మాత్రం డెవలపింగ్ కంట్రీగా ఉండడానికి ఏంటిది మెయిన్ రీజన్ ఇదే. యూత్ని ఎక్కడ కానీ దిగజార్చుకునే ఉంటారు, ఎక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఏది లేదు. సో ఇట్లా కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరినీ ఒక లేబరర్స్ కింద మారిస్తే ఇంకా మాకు ఫర్దర్గా ఇంకొక ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ జియో నెంబర్ 97ని అవగాహన లేని సీఎం గారు చేసిరని అంటున్నారు కదా, దాన్ని మీరేమంటారు? దానికి మేము కరెక్ట్ అనే అంటాం. ఎందుకనంటే ఇప్పుడు ఈ జియో నెంబర్ 97 అనేది ఇప్పుడు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేవు. ఒక 2 months బ్యాక్ ఇంప్లిమెంట్ చేసి మాకు ఇప్పుడు కొత్తగా మొన్న 14th రోజు మాకు కొత్తగా జారీ చేసిరా అని చెప్పేసి అప్పటి నుంచి మేము ప్రొటెస్ట్ చేసి మమ్మల్ని కూడా అడ్డుకుంటారు చూసిరా. అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు చెప్పదలుచుకుంది గవర్నమెంట్? ఏం లేదు సార్, మేము డిప్లొమా స్టూడెంట్స్. మాదనేది ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఆ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ని స్కిల్ డెవలప్మెంట్ కిందికి కలుపుతున్నారు. అసలు మాదనేది సపరేట్. మేము ఇప్పుడు నార్మల్గా ఐటీఐ ఇంటర్ చేసిన వాళ్ళు బీటెక్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేస్తారు. ఆ స్కిల్స్ అనేది మేము 90% డిప్లొమాలో చదివి వెళ్తాం. ఆల్మోస్ట్ 6 years మేము ఇంజనీరింగ్ చేస్తాం. వాళ్ళు మాత్రం 4 years మాత్రమే ఇంజనీరింగ్ చేస్తారు. అది ఇప్పుడు మా డిప్లొమా అనేది దాని కిందికి ఐటీఐ కిందికి స్కిల్ డెవలప్మెంట్ కిందికి కలిపితే మాకు అనేది హయ్యర్ ఎడ్యుకేషన్కి స్కోప్ ఉండదు. ప్లస్ మాకున్నది ఒకటే ఆప్షన్. మేము 3 years డిప్లొమా చేసి 3rd yearలో ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది రాసి మేము బీటెక్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాకు ఏం చేసిరు, బీటెక్ 2nd yearకి ఎంట్రీ ఉంటుంది. కాకపోతే మాకు ఇప్పుడు ఏం చేసిరు, ఆ లాటరల్ ఎంట్రీ లేకుండా చేసిరు, ఈసెట్ ఎగ్జామ్ లేకుండా చేసిరు. దీనివల్ల అసలు మమ్మల్ని ఒక లేబర్ స్టూడెంట్ అంటే లేబర్ వర్క్ చేయాలంటాం. మేము ఇంత చదువుకుంది ఇంత చదువుకుంది మేము ఒక ఇంజనీరింగ్ కావాలని. మా పైన మా పేరెంట్స్కి ఎంతో హోప్స్ ఉన్నాయి. వాళ్ళకి దూరంగా వచ్చి హాస్టల్స్లో ఉండి చదువుకుంటుంటే ఇప్పుడు కొత్తగా సీఎం గారు శక్తి స్కీమ్ అని చెప్పి రిలీజ్ చేసినారు. అసలు అది వచ్చింది 2 months బ్యాక్. 2 months నుంచి మాకు ఏం తెలియదు. లాస్ట్ 1 week నుంచి మాకు తెలుసు. అప్పుడు శక్తి స్కీమ్ అంట, అది కొత్తగా అదేంటిదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. మాకు శక్తి స్కీమ్ వద్దు, మాకు మా ఎస్బిటెటే కావాలి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మీకు వ్యతిరేకత ఉంది, మీకు సపోర్ట్గా ఎవరు ఉంటున్నారు? మాకు సపోర్ట్గా అసలు మాకు ఎవరు సపోర్ట్ లేరు సార్. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా అసలు సపోర్ట్ చేయనియట్లేరు. పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మేము 1 hour పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆపేసి ప్రొటెస్ట్ చేస్తుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆపొద్దు అని ఇంకా మమ్మల్ని అగనెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు 1 hour కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపినందుకే అంత పోలీస్ వాళ్ళు అంతా తీసుకుంటున్నారు. మరి మా లైఫ్ టైం ఎడ్యుకేషన్, మా ఫ్యూచర్ ఏమైపోవాలి? 4 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాం, మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు. నడి రోడ్ మీద నిన్న ఒక 2 minutes కూర్చున్నందుకే చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఒక పోలీస్ సార్ నన్ను ఏమడిగిందంటే, మీరు ఇంత చేస్తున్నారు, రోడ్ మీదకి వస్తున్నారు అంటే ఏమైనా ట్రాఫిక్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ లైఫ్ పోతుంది అని అట్లా అంటుండే. కానీ మా లైఫ్ ఏం కావాలి సార్? మమ్మల్ని ఏం కావాలి సార్? వాళ్ళకి సరే ఒక్కసారి 2 minutes వచ్చినాక మీకైతే మాకు లైఫ్ లాంగ్ పడుతుంది. మేమేం కావాలి సార్? మాకు ఉంటుంది కదా సార్ కొంచెమైనా, మేము చదువుకోవాలనుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి సార్. మేమేం కావాలి సార్? ఈ జియో నెంబర్ 097ని రద్దు చేసి మా ఫ్యూచర్ని కాపాడాలని కోరుకుంటున్నాం. సార్ కూడా చాలా సపోర్ట్ చేసి ఇంతకుముందు చాలా చక్కగా మాట్లాడాడు. మేము కూడా మేము కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఇలాంటిది సంప్రదింపులు జరగకపోతే తర్వాత చేసే పరిణామాలు ఏంటి? మేమైతే అస్సలు కూకోం. ఎందుకంటే మేము స్టూడెంట్స్, ఏమైనా చేస్తాం. కావాలంటే తెలంగాణని కింది మీద చేసైనా మా ఫ్యూచర్ మేము దక్కించుకుంటాం. ఇదైతే పక్కా. నేను సిబిఎస్ ఫస్ట్ ఇయర్ గిల్డ్ నుంచి వచ్చాను. రాయదుర్గ మల్కాజ్గిరి ఆపోజిట్ సైడ్ పాలిటెక్నిక్ కాలేజ్లో. ఈ జియో 97 అనేది పట్టుకొచ్చడం వల్ల మా బతుకులు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం మేము లేబర్ కూలీ లెక్క పనిచేసుకోవాలని చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో
మాకు ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయాక మేము ఈసెట్ రాసి బీటెక్ వెళ్దాం అనుకొని కష్టపడి అది ఇంటర్ వద్దనుకొని వీడికి వచ్చినాం. ఫస్ట్ నా థాట్ ఇంటర్నే ఉండే, ఇంటర్ వద్దుగానే వీడికి వచ్చినాం. కాకపోతే అతను ఏం చేశాడు, మొత్తం స్కిల్ యూనివర్సిటీ చేసి ఐటీ తోటి కలిపి ఐటీ వద్దని మేము ఇట్లా వచ్చినాం. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే స్కిల్ యూనివర్సిటీ మేము ఇక్కడ స్కిల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి మళ్ళీ 2 years వేస్ట్ అనవసరంగా స్కిల్స్ నేర్చుకొని మళ్ళీ మేము బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ రావాలంటే మాకు ఓన్లీ స్కిల్స్ తోటే జాబ్ ఇవ్వరు, ఎడ్యుకేషన్ తోటే జాబ్ ఇవ్వరు. స్కిల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉంటేనే మాకు జాబ్ ఇస్తారు. అది పాలిటెక్నిక్లు ఉంది, డిప్లొమాలు ఉంది. అందుకని మేము డిప్లొమాకి వస్తే ఈ ఏసీలు మేము మళ్ళీ బీటెక్ వెళ్ళాలంటే ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ వేయాలి. ఒక 10 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదవాల్సింది 11 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. మేము ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మమ్మల్ని క్రిమినల్ వేస్ట్, ఒక 11,000 మంది బయటకు వస్తున్నారు, వాళ్ళు 1,00,000 మంది బయటకు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు బయటకు వస్తున్నారు, పీకేది ఏం లేదంటారు. ఇవన్నీ కట్టింది ఎవరండి? మరి ఇవన్నీ కట్టింది ఎవరు? మేమే కట్టినాం కదా. అంటే మేమంటే మేము మా ఇంజనీర్స్, మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ వాళ్ళందరూ కష్టపడి క్రియేట్ చేసి మీకోసం చేస్తే మీరు స్కిల్ చేసి పంపిస్తారు. ఇప్పుడు స్కిల్ చేసి పంపిస్తే ఎవరు కడతారు, ఎవరు చేస్తారు? ఎడ్యుకేషన్ లేకపోతే జాబ్ ఎవరు ఇయ్యారండి ఇక్కడ. ఎడ్యుకేషన్ స్కిల్స్ లేకపోతే ఎవరు? ఒత్తి స్కిల్స్ ఉంటే ఎవరెవరు, ఎడ్యుకేషన్ ఉంటే ఎవరు ఇయ్యరు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అని మీకు ఎలాంటిది ఏమైనా స్పందన వచ్చిందా? ఒక్క సపోర్ట్ రాలే. మేము చిన్న కాలేజ్ మాది, లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, మాకు ఒక్క సపోర్ట్ రాలే. మేము మాసప్ ట్యాంక్కి సపోర్ట్ లేకుండా మాసప్ ట్యాంక్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం. సెక్రటరీ దగ్గర నుంచి వెళ్ళి గిరిబాబు దగ్గరికి వెళ్ళాం, డిప్యూటీ కమిషనర్ దగ్గరికి. అక్కడ మా లెటర్ ప్రజెంట్ చేసాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. మేము వితౌట్ సపోర్ట్ వెళ్ళి సపోర్ట్ ఇస్తాం. సపోర్టర్స్ కోసం రాజకీయ నాయకుల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి తిరుగుతున్నాం. కాకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ అక్షయ్ అన్న బ్రదర్ తోటి మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మా కోసం వాళ్ళు ఉన్నారు, అంటే మా కోసం పోరాడుతున్నారు అంటే ఒక హోప్ తోటి ఇక్కడికి వచ్చినాం. కాలేజ్ ఎవరికి తెలియకుండా, మా కాలేజ్ సార్లకు తెలియదు, మా ముంగడ పోలీసులు తప్పించుకొని వచ్చినాం. మీ విద్యార్థుల్ని అట్లా అసలు మైనర్ ఎట్లా జైలు ఉంచుతారు చెప్పండి? ఫస్ట్ పాయింట్, మేజర్ ఉంచండి, అక్కడ బ్లాక్ చేస్తే బాగుండి. మైనర్లని టచ్ కూడా చేయొద్దు. అలాంటిది గోర్లతో రక్కి కొట్టి బెదిరిస్తున్నారు. మీకు లాఠీలు తీసుకొని పలగొడతా అని బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏంది ఈ గవర్నమెంట్ అసలు బెదిరిస్తున్నారు చాలా. అసలు మమ్మల్ని క్లాస్ నుంచి బయటికి కూడా రాని. అసలు మా గ్రౌండ్ ఏదో మొన్న రోడ్డు మీకు వచ్చినాం, కొట్టిల్లు అంటే ఊకున్నాం. మేము కాలేజ్లో, మా కాలేజ్ గ్రౌండ్ అది మా సొంతం, మేము పోరాడగలాలి. ఆ గ్రౌండ్లో కూడా రాని కూడా క్లాస్లో బ్లాక్ చేసి. బీఆర్ఎస్ నుంచి అని మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతున్నది? 200% సపోర్ట్ ఇస్తారని మాకు హామీ అయితే ఇచ్చారు. మేము ఇప్పుడు బాధలు చెప్పుకుంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి వరకు చేరాలి. రేవంత్ రెడ్డి కులాసాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, డిప్లొమా చేసి వెళ్ళిపోయాడు. మా పరిస్థితి ఏంటిది? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, ఆయనకి ఈ జీవో పాస్ చేసేటప్పుడు దీని వల్ల జరిగే నష్టాలు అతనికి తెలియదు అంటారా? అతనికి తెలుసు. కాకపోతే ఏంటంటే అతనికి దీన్ని చేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం కోసం మమ్మల్ని కూలీగా చేస్తున్నాడు. మేము ఒక గత 3-4 డేస్ నుంచి ర్యాలీ చేస్తున్నాము. 3-4 డేస్ నుంచి మా సమస్యని మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి తెలుపుకుంటున్నాము. కానీ అక్కడ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదు. మళ్ళీ మైనర్ల మీద ఒక 2-3 డేస్ నుంచి మైనర్ల మీద లాఠీ చార్జ్. నిన్న మా సీనియర్స్ అన్న వాళ్ళని, మా సీనియర్స్ని అసలు ఎవరని కాదు, సిఐ, అది కూడా యూనిఫామ్ లేని సిఐ మైనర్ మీద లాఠీ చార్జ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ క్వశ్చన్ అడిగినాం, మైనర్ల మీద లాఠీ చార్జ్ చేయొద్దు, అలాంటిది మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, మీ రూల్స్ మీరు మాట్లాడుతున్నారు, మా రూల్స్ మేము మాట్లాడుతున్నామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో 97 అని ఒక యాక్ట్ని తీసుకొస్తారు. అంటే శక్తి అనే స్కీమ్ని, శక్తి డిపార్ట్మెంట్ని డిమాండ్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ శక్తి వస్తే మమ్మల్ని యాజ్ ఏ నాన్ ఐటీఎన్స్ లాగానే కంపేర్. అంటే మేము ఇప్పుడు ఇక్కడ ఇంత కష్టపడి చదివి మళ్ళీ మేము కూలి పనే చేయాలి. మాకు ఆ కూలి పని వద్దు. అంటే జియో 97 అసలు తీసుకురాకండి, వద్దు సార్, మాకు జియో 97 వద్దు. మేము ఎన్నో కళలు గణేసి వచ్చినాం. మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. రాత్రి పగలు అనేక వాళ్ళ కష్టాలు పడుతూ వాళ్ళు ఏదో మమ్మల్ని మంచి స్థాయిలోకి చూద్దాం అనేసి అంటే, మీరు ఇప్పుడు జియో 97 యాక్ట్ని తీసుకొచ్చి మా బతుకులతో ఆడితే మేము నెక్స్ట్ రేపటి నాటి ఫ్యూచర్లో మేమేం చేయాలి? రేపు మీకు ఏదైనా కావాలన్నా డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళని అయితే, మీరు డిప్లొమా స్టూడెంట్స్ అంటే క్రిమినల్ అనేసి అంటున్నారు, కానీ క్రిమినల్స్ కాదు సార్. రేపు మీరు ఇప్పుడు ఏదైనా సరే మీరు టెక్నికల్గా మీరు చాలా మీటప్స్ పెడుతూనే ఉంటారు కదా అప్పుడప్పుడు, అక్కడ మైక్స్ అక్కడ ఏ టెక్నికల్ ఇష్యూస్ అయినా డిప్లొమా స్టూడెంట్స్. మీరు వాడుతున్న కార్స్ కానీ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ తయారు చేసింది కూడా మేమే. సో ఇప్పుడు మీరు కూడా
సార్ మీరు కూడా డిప్లొమా చేసి వచ్చిర్రు, మీరు కూడా డిప్లొమా చేసి రియలిస్టిక్స్ చేసే ఇప్పుడు రూలింగ్ పార్టీలోకి వచ్చిర్రు. మా డిప్లొమా కష్టం ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి సార్. సో ప్లీజ్ జియో 97 యాక్ట్ని మాత్రం తీసుకొని రాకండి. ఇప్పుడు అది వచ్చినా సరే మాకేం యూజ్ ఉండదు దానివల్ల. మేము మాకు థియరీ పార్ట్ అనేది వద్దు, మేము ఇక్కడ ల్యాబొరేటరీస్ చేసుకొని ఇక్కడ ప్రాక్టికల్స్. సో మేము డిప్లొమా అంటే ఒక అడ్వాన్స్డ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పదలుచుకున్న డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా? జియో 97ని రద్దు చేయండి సార్. మా బతుకులతో ఆడుకోకండి. మేము అసలు పేద కుటుంబాల నుంచి వచ్చాం, మా బతుకులతో వద్దు సార్. ఆటలు ఆడుకోకండి. మీరు ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసినా కానీ అవి స్టూడెంట్స్ జీవితాల మీద ఆడుకోకండి. మీరు ఎక్కడో మంచిగా ఉన్నారు, మీరు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు, మీ ఫ్యూచర్ మీరు చూసుకున్నారు. నెక్స్ట్ జనరేషన్స్కి మా ఫ్యూచర్కి ఒక ఆన్సర్ ఇవ్వండి. అసలు ఎందుకు ఇంత సడన్గా జియో 97 యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మా బతుకులతో ఆడుకుంటారు? కనీసం 1 వీక్ నుంచి మేము ధర్నాలు చేసినాం, మీ సైడ్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదు. ఇంకా మీరు ఇలానే చేసిరు అనుకో, ఇక స్టూడెంట్స్ పెన్ను పట్టిన చేత్తోని స్టూడెంట్స్కి యుద్ధానికి పిలుస్తారు మీరు. సో ప్లీజ్ జియో 97 యాక్ట్ని మాత్రం రద్దు చేయండి. రేపు మీకు ఒక మనవాడు ఉండు, ఆయనని కూడా మీరు మా అలాగే డిప్లొమాలో చదివిస్తారు, లేదంటే అమెరికాలోనే వెళ్ళి కదా చదివి. అంటే మీకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ఇక్కడ మేము ఒక పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ వద్దు. సో ప్లీజ్ సార్, ఒక స్టూడెంట్స్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, జియో 97ని రద్దు చేయండి. శక్తి డిపార్ట్మెంట్ వద్దు, మాకు ఎస్బిటెటే కావాలి, దానివల్లనే మాకు ఫ్యూచర్ ఉంది. సో ప్లీజ్ మా జీవితాలతో ఆడుకోకండి, మా జీవితాలతో ఆడుకోకండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా, అతను ఈ జియో పాస్ చేసినప్పుడు దీనికి ఇలాంటి నష్టాలు జరుగుతాయని అతనికి తెలియదు అంటారా? లేదు సార్, జియో ఎప్పుడు పాస్ చేసారు? జియో 97 యాక్ట్ని 2024లో యాక్ట్ని పాస్, కానీ మాకు తెలిసింది ఎప్పుడు నిన్న మొన్న యాక్ట్ తెలిసి. ఈ యాక్ట్ తెలియగానే సరే దీనివల్ల డిసడ్వాంటేజెస్ అంటే అక్కడ ఆల్రెడీ జియో 97 పాస్ చేసినప్పుడే ఇచ్చేసారు, ఫస్ట్ రెఫరెన్స్లోనే ఇచ్చేసారు స్టూడెంట్స్ ఆర్బీ లేబరర్స్ అని. మేము ఇంత కష్టపడి చదివి మళ్ళీ లేబర్ కిందికి మేమెందుకు వెళ్ళాలి సార్? కష్టపడితే ఇప్పుడు మేము ఇంత చదువుకున్న వాళ్ళు లేబర్స్ అయ్యి ఇప్పుడు చదువులేని వాళ్ళు లేబర్స్ అయ్యి ఇద్దరికి సమానమే అన్నారు. చదువుకున్న వాళ్ళు లేబర్సే, చదువుకున్న వాళ్ళు లేబర్సే. మేము ఇప్పుడు మా పేరెంట్స్ లేబర్సే, మేము లేబర్స్ కావద్దనే కదా సార్ మా పేరెంట్స్ మమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తుంది. మీరు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని నాన్ ఐటీఎన్స్ తోటే కంపేర్ చేసి మళ్ళీ ఈ వైఎస్యుఐ అనే ఆ యాక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని నాన్ ఐటీఎస్తోనే కంపేర్ చేస్తే మాకు ఇక్కడ దాని తర్వాత ఫ్యూచర్ ఏముంటుంది? ఒకటి ఆలోచించండి సార్, ఇంతమంది స్టూడెంట్స్ సార్, మ్యాక్సిమం తెలంగాణలో 58 పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ నుంచి వేలాది మంది స్టూడెంట్స్ ఇంత చేస్తే మీరేమో ఇప్పుడు మా జీవితాలతో ఆడుకుంటాం. మీరు ఇప్పుడు మీ ఫ్యూచర్ బాగానే ఉంది సార్, మీరు సీఎం అయ్యారు, మీరు ఒకవేళ నెక్స్ట్ పదవిలో రాకపోయినా సరే మీరు ఏదో ఒకటి ఎక్స్ సీఎం గానో అక్కడ ఉండి మీరు అక్కడ బాగానే ఉంటారు, కానీ నెక్స్ట్ బలవది మా ఫ్యూచర్స్. ప్రధానంగా మీరు గవర్నమెంట్ ముందు పెట్టి దలుచుకున్న డిమాండ్స్ ఏంటంటే? జియో 97ని రద్దు చేయండి, శక్తి డిపార్ట్మెంట్ మాకు వద్దు, మాకు ఎస్బిటెట్ కావాలి. సో మాకు ఈ మూడు జాలు, మమ్మల్ని నాన్ ఐటీఎన్స్ తోటి కంపేర్ చేయకండి, మాకు వద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మీరు వచ్చారు, ఇక్కడ సపోర్ట్ దొరుకుతుందంటారా మీకు? పక్కా దొరుకుతుంది సార్, సపోర్ట్ దొరుకుతుంది కాబట్టే కదా ఇంత మేము ధైర్యంగా వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ప్రజెంట్ రూలింగ్ పార్టీలో లేరు, వాళ్ళే మాకు న్యాయం చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు ఎవరైతే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మంచిగా విదేశాలలోకి వెళ్ళి ఆయన ఎంజాయ్మెంట్స్ చేస్తున్నారు, మమ్మల్ని రోడ్ మీదకి లాగి ఆయన మంచిగా రాజభోగాలు అనుభవం. సో సార్ ప్లీజ్ స్టూడెంట్స్ చేత తిట్టించుకోకండి, ప్లస్ మా చేత ఇంకా అసలు మాటలు అనిపించుకోకండి. సో ప్లీజ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, జియో 97ని రద్దు చేయండి, శక్తి డిపార్ట్మెంట్ని వద్దు, మాకు మా జీవితాలతోటి ఆడుకోకండి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు కదా, ఇక్కడ ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాను? మాకు సపోర్ట్ చేసి మా పాలిటెక్నిక్ అనేది అసలు పాతలా ఉంచి జియో 97 పాస్ అవ్వకుండా ఆ శక్తి స్కీమ్ అమలు కాకుండా చూసుకుంటారని మేము కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ముందట మీరు ఎలాంటి డిమాండ్స్ పెట్టాలనుకుంటున్నారు? డిమాండ్స్ ఏం లేవు సార్, మాకు అది వద్దు, ఏది జియో 97 ఆ శక్తి స్కీమ్ రెండు వద్దు మాకు. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, దానివల్ల నష్టాలు ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పండి. నష్టాలు మేము చదివి వేస్ట్, స్కిల్స్ దగ్గరకు వచ్చేస్తారు సార్ అంటున్నారు. ప్రయోజనం ఆయనకు ఒకటే ప్రయోజనం ఉంది, అది స్కిల్స్ వస్తాయని, కానీ మాకు ఓన్లీ స్కిల్స్తో ఏముంటుంది? ఒకవేళ 3 years చదివినా కూడా ఎవరైనా 10th పాస్ అనేది ఒక్కటే ఉంటుంది వాల్యూ. ఈ 3 years వేస్ట్, మళ్ళీ ఇంటర్ చదవాలి, ఇంటర్ చదివి మళ్ళీ ఎంటెక్ రాయాలి, బీటెక్ చేసుకోవాలి.
అదే ఇదైతే ఈ సెట్ రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోవచ్చు బీటెక్. విద్యార్థులతోటి కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి కానీ ఎలాంటి చర్చలు జరపకుండా దొంగచాటుగా జీవో 97ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలా విడుదల చేయడం కారణంగా ప్రస్తుతం ఏదైతే అనేక నమ్మకాలతో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలోకి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ సర్టిఫికేట్ రేపటి స్కిల్ యూనివర్సిటీ నుంచి వస్తుందా లేదు అంటే ఎస్బిటి నుంచి వస్తుందా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అట్లా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అడ్మిషన్లను కూడా విత్డ్రా చేసుకుందాం అనే భయానకమైన పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చిన విధానం వల్ల రేపటి నెక్స్ట్ ఇయర్ నుంచి యూనివర్సిటీ ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లోపల అడ్మిషన్ల ఫీజు నుంచి మొదలుకుంటే మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఫీజుల వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రధానంగా భయం ఏముందంటే ఇప్పుడు వీళ్ళు ఈ డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లోపల కలపడం వల్ల తర్వాత లేటర్లు అంటే చదువుతారో తెలియని భయానక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ జీవో 97 వల్ల ఈ విధమైనటువంటి భయానక పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ పిల్లల్ని యంగ్ స్కిల్ డెవలప్మెంట్కి కలుపుతున్నారు, ఓకే. దాని తర్వాత ఈ బోధించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలో బోధించే వాళ్ళు NITTR అని చెప్పేసి జాతీయ స్థాయి శిక్షణ సంస్థల కూడా సుశిక్షితమైన ట్రైనింగ్ తీసుకొని వస్తారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయ్యి వస్తారు. వాళ్ళు PhDలు చేసి ఒక ఉన్నత స్థాయి విద్యార్హత కలిగి ఈరోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రిక్రూట్మెంట్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాల బోధనకు వస్తారు. వారు కరికులం ఏదైతే పాలిటెక్నిక్ సంబంధించి SBTT బోర్డు పరిధిలో ఉందో కరికులం రూపొందిస్తూ దానికి అధునాతనంగా ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ మరి వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ బోధనా సిబ్బందికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల వాళ్ళ యొక్క ప్రమోషన్ల విషయం కావచ్చు, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, లేదు అంటే రేపు వాళ్ళ వేతనాల విషయంలో కావచ్చు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సరే, కాంట్రాక్ట్ వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళు కానీ రెగ్యులరైజ్ వ్యవస్థలో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కొంత ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ కూడా దశాబ్దాల తరబడి అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దశాబ్దాల నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కలపడం వల్ల వాళ్ళ ఉద్యోగ భద్రత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రత్యేకమైనటువంటి వాళ్ళ మ్యాన్ పవర్ను రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉద్యోగుల పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పాలిటెక్నిక్ విద్యార్థులకి మీరు ఎలాంటి సపోర్ట్ చేయగలుగుతున్నారు? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, శక్తిలో కలుపుతా అంటే పాలిటెక్నిక్ శక్తిని తక్కువ అంచనేదని చెప్పి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 60,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా 60,000 మంది ఉంటే ఈ పాలిటెక్నిక్ వ్యవస్థ అనేది 70 ఏళ్ల వ్యవస్థ. 70 ఏళ్ల పూర్వ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మరి ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేమందరం మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ శక్తిని వెనక్కి తీసుకున్నంత వరకు ఉధృత కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు వచ్చినారో ఆ విద్యార్థులందరికీ కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాలిటెక్నిక్ విద్యార్థి చేసిగా ఏదైతే ఉధృతంగా పోరాటం చేసినామో ఆ స్థాయిలో వీళ్ళకు అండగా నిలబడి కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి మోరల్ సపోర్ట్ విద్యార్థులకి ఉండబోతుంది? ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ అనేది పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షపాతి. ఆనాడు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పేసి మరి పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవడానికి 1000 కట్ ఆఫ్ ర్యాంక్ అనే ఒక కొత్త విధానం ప్రవేశపెట్టిందే భారత రాష్ట్ర సమితి. మరి ఈరోజు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో మాసప్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి. మరి ఈరోజు మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు టాస్క్ అనే కార్యక్రమాలను ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్యాలను అందించడానికి విశేష కృషి చేసినారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసినారు. అనేక అవకాశాలు కల్పించినారు. కాబట్టి మరి భారత రాష్ట్ర సమితి అనేది పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షపాతి, ఎల్లవేళ్ళ పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి మేము పూర్తి విశ్వాసంతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద విశ్వాసంతో ఉన్నాం. ఏదైతే ఈరోజు జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పేసి పాలిటెక్నిక్ విద్యార్థులు వచ్చారో వాళ్లకు మా పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో నెంబర్ 97 అనేది ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవో. ఈ పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ప్రభుత్వ పాలిటెక్నిక్ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల జాగాలు కొట్టేయడానికి రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ. ఒకటే అడుగుతున్నా, స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టినాం. స్కిల్డ్ యూనివర్సిటీకి AICT అప్రూవల్ ఉందా, లేకపోతే UGC అప్రూవల్ ఉందా, ఏ అప్రూవల్ ఉందని చెప్పేసి టెక్నికల్ స్టూడెంట్స్ని తీసుకుపోయి దానిలో మెర్జ్ చేసినాం. ఏదైనా పాలిటెక్నిక్ కావచ్చు, ITL కావచ్చు, అన్నీ కూడా AICT అప్రూవల్ ఉండేసి దాని ద్వారా టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా యూనివర్సిటీ అండర్లో పనిచేసినా కానీ వాళ్ళు కంపల్సరీ AICT అప్రూవల్ ఉండాలి. మరి AICT అప్రూవల్ లేని, UGC అప్రూవల్ లేని, ఏ అప్రూవల్ లేనటువంటి ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో ఎట్లా పెట్టినా ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఒక పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలంటే కూడా PhD ఉండాలి. నీ స్కిల్డ్ యూనివర్సిటీ దానికి ఏమన్నా PhD హోల్డర్ ఉన్నాడా? ఆయన చదువు ఉండొచ్చు కానీ దానికి ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది తెలుసా? ఏ సబ్జెక్టులు ఉండాలి, కరికులం ఉండాలి, దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అవి ఏం లేకుండా కొనసాగిస్తుంటే కష్టం. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాబోయే కాలంలో వీళ్ళు చేసే పోరాటాల్లో కలిసి పోరాటంలో పాల్గొంటామని కూడా మేము
వాళ్ళకందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. పాలిటెక్ చేసిన రేవంత్ రెడ్డికి ఈ జియో వల్ల నష్టాలు అనేది తెలియదా అతనికి ముందే? ఒకటి పాలిటెక్నిక్ చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు ఆ పాలిటెక్నిక్ పాస్ అయ్యారో పాస్ కాలేదు కూడా నాకు తెలియదు. ఆయన ఎట్లా బీఏ చేసిండో ఏం చేసిండో అనేది ఓపెన్ యూనివర్సిటీ బీఏనా లేకపోతే రెగ్యులర్ బీఏనా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిక్లేర్ చేయలేదు. నేను సిరిసిల్లాలో పాలిటెక్నిక్ చదువుకున్నా, సిబిఐలో ఇంజనీరింగ్ చదువుకున్నా, లేకపోతే ఉస్మానియా అది మన జేఎన్టీయూలో ఎంటెక్ చేసిన, ఉస్మానియాలో పిహెచ్డీ చేసిన అని చెప్పగలుగుతాను. కానీ నేనేమంటున్నానంటే ఆయన ఎక్కడ చదువుకున్నాడు అనేది తెలియదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట చెప్తున్నా, ఏదైతే ఈరోజు ఈ సెట్ ఉంటుందా ఉండదా, అదేవిధంగా ఈరోజు స్కిల్డ్ యూనివర్సిటీలో వీళ్ళని కలిపిన తర్వాత ఆ యూనివర్సిటీలో అంటే ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇప్పుడు బడ్జెట్ నుండి డైరెక్ట్గా అకౌంట్ నుండి శాలరీస్ వెళ్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, అసలు ఇస్తారా ఇయ్యరా, ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళకి అప్పచెప్తారా, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఏంది, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు సమ్మె చేస్తుంటే రేవంత్ రెడ్డి విదేశాలు పర్యటన అవసరమా అని ఏ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాడని ఆల్రెడీ 75 సార్లు ఢిల్లీలో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పటికో 20 దేశాలు తిరిగిండు. కాబట్టి ఆయన వచ్చేది ఓన్లీ వెంచర్ వేసినప్పుడు ఆ వెంచర్ను ఇనాగ్రేషన్ చేయనీకి వస్తాడు, ఇక్కడ భూములు అమ్ముకోనికి వస్తాడు తప్పితే ఇప్పుడు ఆయన చదువుకోనికి ఏదైతే అమెరికా పోయిండు, నువ్వు అమెరికా పోయి తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఏందో చూపెట్టావు, కానీ ఇక్కడ చదువుకుంటూ ఆ పిల్లల సర్టిఫికేట్ గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే క్రమంలో రాబోయే కాలంలో విద్య మీద ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువటానికే జరుగుతున్నటువంటి కుట్రలో భాగం. అదేవిధంగా ఎస్బిటిలో ఏదైతే ఉన్నదో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న డబ్బులు కొట్టేయడానికి, ఐటీఐలో ఉన్న డబ్బులు కొట్టేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఈరోజు జీవో నెంబర్ 97. విద్యార్థుల తరపున మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? జీవో నెంబర్ 97 రద్దు చేయాలి, టెక్నికల్ బోర్డును కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.